తొండములానువేళ అంకము ఆతములైంది అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచం కబళింపబోయి ఆ వంక కుచంబు కానక అహివల్లభహారము కాంచి వే మృణాలాంకుర శంకనంటెడు భజాస్సుని కొలుతు అభీష్ట సిద్ధికేణి. అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి చెప్తున్నారు. వినాయకుడు పాలు తాగుతూ శివుడు పాముల్ని చూసి తామరతూడులు అనుకొని, తామరతూడులు అంటే మళ్ళీ గజానికి ఇష్టం, అట్లా భ్రాంతి చెంది అటువంటి విఘ్నేశ్వరుణ్ణి కొలుస్తాను అని అలసాని వారు మనకి చెప్పారు. కానీ మన టెక్సాస్ విఘ్నేశ్వరులు ఏం భ్రాంతి చెందరు, మనందరం పోయి కొలుచుకోవచ్చు. సో ఈ పద్యంలో ఆఖరి అక్షరం నాతో పద్యం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే గురువము దైవము సకుడవు నిజముగ కృష్ణ. మళ్ళీ యాతోనండి. కృష్ణ కృష్ణ. నానానేకపు యూధముల్ వనములోనం పెద్ద కాలంబు సమ్మానింపంద లక్ష కోటి కరిణీనాథుండమయ్యుండ మద్దానాంభ పరిపుష్ట చందన లతంత ఛాయలందుండలేకి నీరాస నిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. చెబుతూనే ఉందండి. రా చాలా పద్యాలు ఉన్నాయి. పద్యం పాట కూడా పాడచ్చు, తర్వాత మనం పద్యం మొత్తం గుర్తులేదండి, కానీ ప్రయత్నం చేస్తాను. రాజు కళంకమూర్తి, రతిరాజు శ్రీరవిహీనుడు, అంబికారాజు మృగంబరుడు, మృగరాజు గుహాంతర సీమవర్తి. గుర్తురాలే. ఎవరికైనా ఈ పద్యం తెలుసా? చిన్నప్పుడు మా చాటుల్లో వచ్చింది చాలా కాలం క్రితం. రాజు ఈ రాజులే తిరు తరాజులుగా ధరాతలం ఉన్ననని ఎండవుతుంది. ధరాతలం నాతో ఉన్నది. నవరస భావాలంకృత కవితాగోష్ఠీను మొదట గానంబును తాను అవివేకి ఎంత చెప్పినా చెవిటికి శంకుడికి సిద్ధము సుమతి. తెలుగు పద్యం అండి. సుమున తైలంబు తీయవచ్చు, తగిలి మృగకృష్ణలో నీరు త్రావచ్చు, తిరిగి కుండేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూకుని మనసు రంజింపరాదు. రాసిన బస్సుల సుభాష్ తెలిసే రాదు. పుఖపూరంబు నొక్కపోలికండు చూడ చూడారుచున గాటవేవు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. అండి చక్కటి పద్యాలు ఉన్నాయి తెలుగులో మా మీద. ప్రసాద్ గారు మాణిక్యమైన పద్యం కింద లెక్కేస్తారు, పాట కింద లెక్కేస్తారు. సంస్కృత శ్లోకం
అవుతుందో తర్వాత మా మీద ఒక పద్యం ఉంది నేను చదువుతాను. మందార మకరంద మాధుర్యమున తేలు మధుబమ్ము పునే మదన మోహన తప్పరేటి పిలుపు చెప్పండి. నిర్మల మందాకి నీవి కలము రాయించు తొలిమే కరంజివి. నేను అది తర్వాత చదువుతాను కానీ అంతకుముందు రామాయణం గురించి చెప్పారు. చెప్తుంటే అందరికీ గురించి చెప్పారు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్పలేదు. ఈ మాతో ఆయన రాసిన ఒక పద్యం అద్భుతమైన పద్యం అవుతుంది. అది ఏమిటంటే జానకి ధనుర్భంగంలో ఆ పద్యం ఒకసారి. మంజూషలోనే అమర్చి కోణం బందు నొక్కి త్రాటం కొప్పు వెట్టె కాబోలు మంజూషికా వినిర్గమనంబు వేలకే జావల్లి బిగిసి ఉండే. అంటే ఆ పెట్టెలో చాలా తీసేసరికి ఆ నారి కట్టేసి ఉంది అప్పటికే. తాళ ప్రమాణమౌ ధనువు జానకి దృష్టి కడ్డముగా వచ్చునించె కాబోలు పిడిబాకు ఓలె తాడూరీలలాగే. అంటే ఇలా పట్టుకుంటే జానకి కనిపించట్లేదు మొహం, అందుకే ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని ఇలా లాగాడు. పిడిబాకు ఓలె తాడూరీలలాగే అతని దృష్టికి జానకి ఆగలేదు. జానకి కనిపించాడు. అతని దృష్టికి శివధనుస్సాగలేదు. చెరుకు గడవోలె నడిమికి విరిగే ధనువు సీత పూజడ వెన్నుగా శిరసు వంచే. ఇక్కడ చెరుకు గడ ఆడంలో మన్మధుడి విల్లు చెరుకు, దాన్ని తీసుకెళ్లి బాణం శివధనుస్సు విరసనంలో మన్మధుడు విల్లు విరిచి సీత మీద వేసినంతగా చెరుకు గడ విరిచి సీత పూజడ వెన్నుగా శిరసు వంచి అంటే కుసుమ బాణాన్ని సీత మీద వేశాడని వర్ణిస్తూ విశ్వనాథ పద్యం రాశారు. థ్యాంక్ యూ. సంగీతం అనేది మనకి సెలవునే లేదు. ఇంత తొందరగా పద్యాల తోరణం మనం పూర్తి చేసాం. తర్వాత అంశాన్ని పడదాం. బ్రేక్ పోతన గారి పద్యం. నేను నా ఇష్టమైన పద్యం మందారమాల ఇందాక అంటున్నాను. ఇది సరస్వతీదేవిని స్తోత్రం చేసినటువంటి పద్యం. ఈ పద్యంతో ముగిస్తాను. శారద నిరదేందు ఘనసార పటీర మరాడ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు కలుగు భారతి.